ఇక నల్గొండ జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. డ్యామ్ పైన ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి సీఆర్పీ బలగాల మోర్చట పట్ల తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు డ్యామ్ అధికారులు. ఈ మేరకు కేఆర్ఎంబీ కూడా లేఖ ద్వారా సమాచారం అందించారు. ఎలాంటి సమాచారం లేకుండా ఏకపక్షంగా డ్యామ్ మొత్తాన్ని కూడా ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి సీఆర్పీ బలగాల చేతికి ఏ విధంగా అప్పచెప్తారంటూ కూడా వారు తీవ్రమైనటువంటి అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే 13 గేట్ల వరకు ఆంధ్ర ప్రాంత అధికారులు పెత్తనం చెలాయిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి సీఆర్పీ బలగాలను మొత్తం మోహరిస్తే తెలంగాణ హక్కులు కాల రాసినట్లు అవుతుంది. తెలంగాణ ఇంజనీర్లు డ్యామ్ పైన పోవాలంటూ కూడా ఇతరుల పర్మిషన్ తీసుకొని పోవాల్సినటువంటి దుస్థితి వచ్చిందంటూ కూడా తెలంగాణ ఇంజనీర్లు తీవ్రమైనటువంటి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం పట్ల కేంద్రం జోక్యం చేసుకోవాలి, కేఆర్ఎంబీ జోక్యం చేసుకొని వెంటనే యథాస్థితి కొనసాగించేలాగా ఆంధ్ర ప్రాంత సీఆర్పీ బలగాలను వెనక్కి పంపించేలాగా చర్యలు తీసుకోవాలంటూ కూడా తెలంగాణ ఇంజనీర్లు ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక మరొక వార్త విషయానికి వస్తే నల్గొండ జిల్లా నాగార్జున సాగర్లో డ్యామ్ మొత్తాన్ని కూడా ఆంధ్ర ప్రాంత సీఆర్పీ బలగాల చేతికి ఇవ్వడం పట్ల బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈరోజు డ్యామ్ గేట్ల వద్ద నల్ల జెండాలతో నిరసన కార్యక్రమం దిగారు. డ్యామ్ మొత్తాన్ని ఆంధ్ర ప్రాంతం పెత్తనంలోకి తీసుకొచ్చేలాగా ఇక్కడ ఉన్న సర్కారు ఉదాసీనంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ డ్యామ్ మొత్తాన్ని కూడా ఆంధ్ర ప్రాంత సీఆర్పీ బలగాల చేతికి ఇచ్చిందంటూ కూడా వారి సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. కేంద్రం కూడా వారికి సహకరిస్తూ ఉంది. ఆంధ్ర ప్రాంత నేతలు కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి మాయమాటలు చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యపూరిత వైఖరిని ఆసరాగా తీసుకొని డ్యామ్ మొత్తాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నటువంటి ఒక కుట్ర చేస్తున్నారంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఈ సందర్భంగా బగ్గుమన్నారు. ఇప్పటికైనా సరే తెలంగాణ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని సొయ్యి తెచ్చుకొని ఆంధ్ర ప్రాంత పెత్తనాన్ని తిరిమి కొట్టేలాగా తిప్పికొట్టేలాగా చర్యలు తీసుకోవాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఏదైతే 2013 తర్వాత తెలంగాణ ప్రాంత పరిధిలోని తెలంగాణ పోలీసుల పర్యవేక్షణలో డ్యామ్ అంతా ఉందో అదే రకంగా మళ్ళీ యథాస్థితి కొనసాగించేలాగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా సరే ఆంధ్ర ప్రాంత సీఆర్పీ బలగాలు వెనుకకెళ్ళాలి, చంద్రబాబు పెత్తనాన్ని మానుకోవాలి. చంద్రబాబు ఒక కుట్రపూరితంగా ఒక పథకం ప్రకారం నాగార్జున సాగర్ మొత్తాన్ని తమ ఆధీనంలోకి తీసుకునేలాగా కేంద్ర ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని కుట్టిన యత్నాలు చేస్తున్నారంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక సూర్యాపేట జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. సూర్యాపేట జిల్లా చింతలపాలెం ఎస్ఐ అంతిరెడ్డి లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పోలీస్ స్టేషన్లోనే ఏసీబీ అధికారులు పట్టుబడ్డాడు. పీడీఎస్ రైస్ కేసు విషయంలో ఒక వ్యక్తికి స్టేషన్ పిలిపేయడానికి 15,000 రూపాయల లంచం డిమాండ్ చేశారు ఎస్ఐ అంతిరెడ్డి. ఈ నేపథ్యంలోనే బాధితులు ఏసీబీని ఆశ్రయించగా ఈరోజు ఉదయాన్నే స్టేషన్లోనే లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా రైడ్ చేసి ఎస్ఐని పట్టుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసి ఎస్ఐ స్వగ్రామం ఇతర ప్రాంతాల్లో కూడా ఆయన ఇళ్లలో సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు ఏసీబీ అధికారులు. మహబూబ్ నగర్ జిల్లా వరంగల్లో జరిగే బీఆర్ఎస్ పార్టీ సభను విజయవంతం చేయాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని న్యూటౌన్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ రజతోత్సవ సభ చెలో వరంగల్ వాల్ రైటింగ్ ను ప్రారంభించి అనంతరం వాల్ పోస్టర్ ను మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ ఆవిష్కరించారు. జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం పుల్లూరు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఏపీకి చెందిన కూలీలతో జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం పుల్లూరు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఏపీకి చెందిన కూలీలతో వెళ్తున్న ఆటోని లారీ ఢీకొట్టడంతో ఒక మహిళ మృతి చెందగా మరో 4గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మానవపాడు మండలంలో వ్యవసాయ కూలీ పని నిమిత్తం వచ్చి తిరుగు ప్రయాణంలో ఏపీకి వెళ్తుండగా ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సన్నాహక సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ నెల 27న వరంగల్లోని ఎల్కతుర్తిలో జరిగేటువంటి బీఆర్ఎస్ పార్టీ 25వ వార్షికోత్సవ సందర్భంగా రజతోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు భారీ సంఖ్యలో తరలి వెళ్లేందుకు సన్నాహక సమావేశాలు బీఆర్ఎస్ పార్టీల ఇన్ఛార్జీలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈరోజు పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జు మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి ముఖ్య నేతల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా పెద్ద ఎత్తున వరంగల్లో నిర్వహించే రజతోత్సవ వేడుకలలో పాల్గొనాలని వారికి దిశానిర్దేశం కూడా చేసినటువంటి పరిస్థితి. ఈ సందర్భంగా ఆయన కొల్లాపూర్ పట్టణంలో రజతోత్సవ వేడుకకు సంబంధించినటువంటి వాల్ రైటింగ్ కూడా ప్రారంభించినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా చూసినట్టయితే కొల్లాపూర్ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని మండలాలకు సంబంధించినటువంటి అన్ని గ్రామాలకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున వరంగల్ సభకు తరలి వచ్చి విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే అచ్చంపేట నియోజకవర్గంలోని బల్మూరు మండలం
జినుకుంట సమీపంలో ఉన్నటువంటి కనకాల మైసమ్మ ఆలయం 2వ వార్షికోత్సవ వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ వార్షికోత్సవ వేడుకలకు ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ గువ్వల బాలరాజు అమల దంపతులు హాజరై కనకాల మైసమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలతో పాటు అభిషేకం, హోమం కూడా నిర్వహించారు. ఈ ప్రత్యేక కార్యక్రమాలు వార్షికోత్సవంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పేసి మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా చూసినట్టయితే అమ్మవారి కృపతో ఈ ప్రాంత ప్రజలు సుభిక్షంగా ఉండాలని చెప్పేసి అమ్మవారిని వేడుకున్నట్టుగా బాలరాజు అమల దంపతులు చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే ఎస్ఎల్బిసి టన్నెల్లో ప్రమాదం జరిగి నేటికి 47 రోజులు పూర్తి అవుతుంది. ఇప్పటికీ అందులోనే 6 మంది ఇంకా చిక్కుకొని ఉన్నారు. కేవలం 2 మృతదేహాలు మాత్రమే బయటికి తీయగలిగారు. ఈరోజు లోపల ఉన్నటువంటి శిథిలాలు, మట్టి, బురద వాటినన్నిటి కూడా నిరంతరంగా తొలగిస్తున్నామని చెప్పేసి ప్రత్యేక అధికారి శివశంకర్ లోతేటి చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. డేంజర్ జోన్ ఉందో అక్కడి వరకు కూడా కన్వేయర్ బెల్ట్ కూడా పునరుద్ధరించామని చెప్పేసి ఇక డేంజర్ జోన్ లో ఉన్నటువంటి పరిస్థితులను అంచనా వేయాల్సి ఉంటుందని, లోపలికి ఏ విధంగా వెళ్ళాలి, లోపల రెస్క్యూ ఎలా చేయాల్సి వస్తుందా లేదా అన్న విషయాన్ని 10 రోజుల్లో తెలుస్తుందని చెప్పేసి కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. ఏదేమైనప్పటికీ 47 రోజులు అవుతున్నప్పటికీ ఇప్పటి వరకు అందులోనే 6 మంది ఆచూకీ లభ్యం కావడం లేదని చెప్పేసి లోపలికి వెళ్ళొచ్చినటువంటి రెస్క్యూ టీమ్స్ ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే రామగుండం ఎరువుల కర్మాగారం ఆర్ఎఫ్సిఎల్ 2024-25 సంవత్సరం ఆర్థిక సంవత్సరానికి గాని ఉత్పత్తి లక్ష్యాలను సాధించిందంటూ కూడా సంస్థ సిజిఎం ఉదయ్ రాజహంస ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామగుండం ఎరువుల కర్మాగారం ఆర్ఎఫ్సిఎల్ యూరియా కొరతను తీర్చేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో రామగుండంలో ఆర్ఎఫ్సిఎల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా సంస్థ ఉత్పత్తి లక్ష్యాలను సాధిస్తుందంటూ కూడా ఆయన వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు కూడా ఆర్ఎఫ్సిఎల్ నుండి యూరియా సరఫరా చేస్తున్నట్లు కూడా ఆయన వెల్లడించారు. రామగుండం ఎరువుల కర్మాగారంలో తయారయ్యేటువంటి యూరియా నీమ్ కోటెడ్ యూరియా కాబట్టి రైతులకు ఎంతో మేలు చేస్తుంది. కాబట్టి ఈ సంవత్సరం అయితే ఆర్థిక సంవత్సరానికి ఉత్పత్తి లక్ష్యాలను సాధించింది. 510 కోట్ల ఆదాయం అయితే ఆర్ఎఫ్సిఎల్ ఈ సంవత్సరం సాధించిందంటూ కూడా వెల్లడించాడు. రానున్న రోజుల్లో మరింత సంస్థ యొక్క ఉత్పత్తి లక్ష్యాలను మరింత పెంచే విధంగా ప్రయత్నాలు చేస్తున్నామంటూ కూడా ఆయన వెల్లడించారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే మంత్రి నియోజకవర్గం పాలకుర్తి మండలం కన్నాల గ్రామంలో ఈ నెల 27వ తారీఖున బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను విజయవంతం చేయాలంటూ కూడా మంత్రి మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ ఆధ్వర్యంలో వాల్ రైటింగ్ ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా పుట్ట మధుకర్ పాల్గొని 27వ తేదీన జరిగేటువంటి బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలి, నియోజకవర్గం నుండి కూడా పెద్ద ఎత్తున ప్రజలంతా కూడా తరలి రావాలంటూ కూడా వాల్ పోస్టాలు అలాగే వాల్ రైటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగిందంటూ కూడా పుట్ట మధుకర్ వెల్లడించారు. ఈ సందర్భంగా పుట్ట మధుకర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ స్థాపించి 25 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో రజతోత్సవాలు జరుపుకుంటున్న సందర్భంగా ఈ నెల 27వ తేదీన వరంగల్ జరిగేటువంటి సభకు పెద్ద ఎత్తున మంత్రి నియోజకవర్గ వ్యాప్తంగా అలాగే పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు, కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, రైతులంతా కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలంటూ కూడా ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం పెద్దపూర్ గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగాయి. బ్రహ్మోత్సవాల ముగింపులో భాగంగా ఈరోజు ఎడ్ల బండ్ల పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ యొక్క ఎడ్ల బండ్ల పోటీలలో భాగంగా పెద్దపల్లి జిల్లాతో పాటు 4-5 జిల్లాల నుండి ఇతర జిల్లాల నుండి కూడా పెద్ద ఎత్తున కూడా ఎడ్ల బండ్లకు సంబంధించినటువంటి అంతా కూడా పెద్ద ఎత్తున కూడా ఎడ్ల బండి పోటీల్లో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామ యువత కూడా పెద్ద ఎత్తున వచ్చినటువంటి భక్తులు అలాగే ఔత్సాహికుల కోసం ఎలాంటి ఇబ్బందులు కాకుండా షామియాలు, త్రాగునీరు, టెంట్లు, కుర్చీలు లాంటి వసతులను కూడా నిర్వాహకులతో పాటు కూడా పెద్ద ఎత్తున కూడా గ్రామ యువత కూడా పాల్గొని ఏర్పాట్లను కూడా పూర్తి చేయడం జరిగింది. ఎడ్ల బండ్ల పోటీలు చూడడానికి చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా పెద్ద ఎత్తున కూడా ప్రజలు హాజరు కావడం జరిగింది. అంతేకాకుండా ఈ యొక్క పోటీల్లో భాగంగా మొదటి బహుమతిగా 10 గ్రాముల బంగారం, అలాగే రెండో బహుమతి 5 గ్రాముల వెండి, అలాగే మూడో బహుమతి 5,000 రూపాయల నగదు ఇవ్వనున్నట్లుగా కూడా నిర్వాహకులు వెల్లడించడం జరిగింది. ఇవాళ ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు ఒకసారి గమనిస్తే తెలంగాణ రైతులకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐ అనుబంధ రైతు సంఘం తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా కలెక్టరేట్ పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. 2 లక్షల రుణమాఫీ పూర్తి చేయలేదని, రైతులకు ఇస్తానన్నటువంటి రైతు భరోసాను కూడా సగంలోనే ఆపేశారని నినాదాలు చేస్తూ సిపిఐ అనుబంధ రైతు సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ఆందోళన కార్యక్రమం చేశారు. రైతులు, రైతు సంఘం నాయకులు పెద్ద ఎత్తున తరలి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పంటల బీమా పథకాన్ని అమలు చేయాలని, తక్షణం
రైతులు కొనుగోలు చేసినటువంటి పంటలకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. దాంతోపాటు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు అనేక హామీలు ఇచ్చారని ఇప్పటి వరకు రైతులకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడం లేదని ఆరోపించారు. తక్షణం కనుక 2 లక్షల రూపాయల రుణమాఫీ అమలు చేసి రైతులందరికీ మేలు చేయాలనేటువంటి డిమాండ్తో పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. ప్రభుత్వం స్పందించకుంటే త్వరలోనే భారీ ఉద్యమాన్ని నిర్వహించి రైతు వ్యతిరేక ప్రభుత్వంగా కాంగ్రెస్ మీద పోరాటానికి దిగుతామని హెచ్చరించారు. పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం సర్తా క్లినిక్ సెంటర్లో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం అధికారం చేపట్టినటువంటి గత 11 ఏళ్ల కాలంలో వరుసగా పేద మధ్యతరగతి ప్రజల మీద పెట్రోలు, డీజిల్ అట్లాగే గ్యాస్ ధరల భారం మోపుతుందంటూ ఆరోపించారు. మోడీ గద్దెనెక్కిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా డీజిల్ గ్యాస్ ధరలు తగ్గుతుంటే భారతదేశంలో మాత్రం వరుసగా డీజిల్ గ్యాస్ ధరలు పెంచుతూ పేద ప్రజలు నడ్డి విరుస్తున్నారంటూ సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు ఆరోపించారు. తక్షణం గ్యాస్ మీద పెంచినటువంటి 50 రూపాయలతో పాటు డీజిల్ ఇతర పెట్రోల్ ఉత్పత్తుల మీద పెంచినటువంటి ధరలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. పెద్ద ఎత్తున ఉద్యమాన్ని నిర్మించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తామని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు హెచ్చరించారు. సత్తుపల్లి టౌన్లో దొంగలు రెచ్చిపోయారు. సింగరేణి కాలనీలో చొరబడ్డటువంటి దొంగలు ఒకే వరుసలో ఉన్నటువంటి 8 క్వార్టర్స్లో దొంగతనానికి పాల్పడ్డారు. దాదాపు 35 లక్షల రూపాయల విలువైనటువంటి బంగారు, వెండి ఆభరణాలతో పాటు 90,000 రూపాయల నగదును కూడా దోచుకుపోయారు. దొంగతనం దృశ్యాలు స్పష్టంగా సీసీ కెమెరాలు రికార్డ్ అయ్యి మొదట ఒక దొంగ ప్రవేశించి ఆడినట్లుగా స్పష్టంగా కనపడింది. ఆ తర్వాత మరొక 2 దొంగలు తోడే మొత్తం 3 దొంగల ముఠ 8 ఇళ్లలో చొరబడి దాదాపు 35 లక్షల రూపాయల చోరీ అపహరించిపోయారు. విషయాన్ని తెలుసుకున్నటువంటి పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకుని విచారణ చేపట్టారు. దొంగలు ఎలా వచ్చారు, ఎక్కడి నుంచి వెళ్లారనేటువంటి కోణంలో దర్యాప్తు కొనసాగించారు. క్లూస్టింగ్ రంగంలోకి దింపి వేలిముద్రలు సేకరించడంతో పాటు అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో సత్తుపల్లి ప్రాంతంలో పెద్ద దొంగతనాలు కొనసాగడంతో ఆ ప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పోలీసులు మరిన్ని చర్యలు తీసుకుని దొంగల్ని కట్టడి చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే మాజీ విప్ రేగా కాంతారావు పుట్టినరోజు వేడుకలను ఇల్లందులో ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసినటువంటి నాయకులు, కార్యకర్తలు పరస్పరం శుభాకాంక్షలు జరుపుకొని స్వీట్లు పంచుకున్నారు. రేగా కాంతారావు సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా ఉండాలని, రాబోయే కేసీఆర్ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించాలంటూ ఇల్లందులో నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలు ఆకాంక్షించారు. కేక్ కట్ చేసుకుని పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకొని రేగా కాంతారావుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే తెలంగాణ ప్రజల ఇంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకలకు నెల 27 తేదీన ప్రతి ఒక్కరు కూడా ఇంటికొకరు చొప్పున తరలి రావాలని కోరుతూ పిచ్చోడ మండలం ముక్రాకే మాజీ సర్పంచ్ మీనాక్షి ఇంటింటికి ఆహ్వాన పత్రికలను పంపిణీ చేశారు. ఈ నెల 27వ తేదీన వరంగల్ జిల్లాలోని ఎల్కరుద్ది వద్ద బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన బీఆర్ఎస్ పార్టీ 25వ రజతోత్సవ వేడుకలకు ప్రతి ఒక్కరు కూడా తరలి రావాలని కోరుతూ ప్రత్యేకంగా ఆహ్వాన పత్రికలను ముద్రించారు. గ్రామంలోని ఆలయంలో ఈ ఆహ్వాన పత్రికను దేవుడి ఎదుట పెట్టి ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఇంటింటికి వెళ్ళి ఆహ్వాన పత్రికను ఇస్తూ, అలాగే ప్రతి ఇంటికి కూడా ఆడపడుచులకు బట్టలు కానుకగా ఇస్తూ, పసుపు కుంకుమలు ఇస్తూ ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా ఈ వరంగల్లో జరిగే రజతోత్సవ వేడుకలకు రావాలని కోరుతూ పంపిణీ చేశారు. ఈ గ్రామ మాజీ సర్పంచ్ మీనాక్షి మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కూడా ఈ సభకు తరలి వెళ్లి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఇప్పటి రజతోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలని పార్టీకి 1,02,000 రూపాయలను విరాళంగా అందించారు. ఇంటికొకరు చొప్పున ఈ రజతోత్సవ వేడుకలకు వెళ్లి ప్రతి ఒక్కరు కూడా ఈ సభలో పాల్గొంటామని ప్రమాణం కూడా చేయడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల కాలంలో తమ గ్రామంలో ఎన్నో సంక్షేమ అభివృద్ధి ఫలాలు పొందామని, అందుకే తాము స్వచ్ఛందంగా సభను విజయవంతం చేస్తామని సందర్భంగా గ్రామస్తులు మీనాక్షికి చెప్పడం జరిగింది. ఇక మరో వార్తా విషయానికి వస్తే కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్లపై పెంచిన 50 రూపాయల ధరను వెంటనే తగ్గించాలని సిపిఎం ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో మహిళలు ధర్నా చేపట్టారు. కేఆర్కే కాలనీలో ఖాళీ సిలిండర్లతో ప్రదర్శన నిర్వహిస్తూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వము నిరుపేదలను, మధ్యతరగతి ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తుందని, ఇంకైనా కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి పెంచిన గ్యాస్ సిలిండర్ల ధరను వెంటనే తగ్గించాలని, లేని పక్షంలో తాము దేశవ్యాప్తంగా ఆందోళన చేపడతామని సిపిఎం నాయకులు హెచ్చరించారు. నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే నిర్మల్ జిల్లాలో సాగునీటి కోసం రైతులు మరోసారి రోడ్డెక్కారు. ఖానాపూర్
నియోజకవర్గంలోని నచ్చన్ ఎల్లాపూర్ గ్రామ ఎక్స్ రోడ్ వద్ద లింగాపూర్ గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించారు. రోడ్డుపై ధర్నా రాస్తారోకో చేపట్టారు. ఈ ధర్నా కార్యక్రమంలో దాదాపు 500 పైగా రైతులు, మహిళలు పాల్గొన్నారు. రబీ పంటలో వరితో పాటు మొక్కజొన్నను సాగు చేశామని, అలాగే ఇటు కడెం ప్రాజెక్టుతో పాటు సదర్మాట్ ప్రాజెక్టు ఆయకట్టు కింద ఉన్న పంటలకు సాగునీరు అందించాలని ఎన్నోసార్లు ఇటు అధికారులకు, ఇటు ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేసినా అధికారులు కానీ ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం అని ఆందోళన వ్యక్తం చేశారు. ఖానాపూర్ ఎమ్మెల్యే వెల్మ బొడ్జుతో ఫోన్లో మాట్లాడారు. సదర్మాట్ ఆయకట్టు చివరి భూములకు సాగునీరు అందించాలని పదే పదే విజ్ఞప్తి చేసినా అటు అధికారులు కానీ, ఇటు జిల్లా కలెక్టర్ కానీ పట్టించుకోవడం ఆందోళన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే వెల్మ బొజ్జును ఫోన్లోనే నిలదీశారు. మీకు రైతుల కష్టాలు తెలుసా? అసలు వరి పంట అలాగే మొక్కజొన్న పంట ఎండిపోతుంటే ఒక ప్రజాప్రతినిధిగా మీరు ఏం చేస్తున్నారని రైతులు ప్రశ్నించారు. జిల్లా కలెక్టర్ వచ్చే వరకు తాము బైఠాయిస్తామని హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రభుత్వము, ఇటు అధికారులు వెంటనే సాగునీరు అందించాలని, లేని పక్షంలో తాము తమ ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. హన్మకొండ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే ఈ నెల 27వ తేదీన ఎల్కతుర్తిలో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభకు సంబంధించి ఐనవోలు మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు ఫోన్ చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడినటువంటి మాటలు కార్యకర్తల్లో ఉత్సాహం నింపిన సందర్భం కనిపించింది. వరంగల్ వేదికగా గతంలో జరిగిన సభలకు మించి ఈసారి పెద్ద సంఖ్యలో తరలివచ్చి రజతోత్సవ సభను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా కేటీఆర్ కార్యకర్తలు, నాయకులకు పిలుపునిచ్చారు. హన్మకొండ జిల్లా నుంచి మరో వార్త చూసినట్లయితే ఎల్కతుర్తిలో ఈ నెల 27న నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభకు సంబంధించిన పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ప్రధానంగా వాహనాల పార్కింగ్ సంబంధించి వాటికి అనుగుణంగా పార్కింగ్ స్థలాల్లో వాహన రాకపోకలకు అనుగుణంగా ర్యాంపులు, ఇతర పనులను మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, సతీష్ కుమార్ ప్రారంభించిన సందర్భం కనిపిస్తూ ఉంది. అంతకుముందు ఈరోజు ఉదయం పనులకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లకు సంబంధించి మాజీ ఎంపీ వినోద్ కుమార్తో కలిసి మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ ఏర్పాట్లను పరిశీలించారు. హన్మకొండ జిల్లా నుంచి మరో ప్రధాన వార్త చూసినట్లయితే యూనివర్సిటీల్లో పనిచేసేటువంటి కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను ఇవాళ అర్ధరాత్రి నుంచే కూడా అరెస్ట్ చేసి పలు పోలీస్ స్టేషన్లకు తరలించిన సందర్భం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఉన్నత విద్యా మండలిని ముట్టడిస్తారు, అక్కడ ఆందోళనకు దిగుతారన్నటువంటి అనుమానాలతో పోలీసులు అర్ధరాత్రి 12 గంటల తర్వాత నుంచే అసిస్టెంట్ ప్రొఫెసర్ల ఇళ్ల వద్దకు వెళ్ళి వాళ్ళను భయభ్రాంతులకు గురి చేస్తూ పోలీస్ స్టేషన్లకు తరలించిన సందర్భం కనిపిస్తూ ఉంది. ఈ సందర్భంగా అసిస్టెంట్ ప్రొఫెసర్లు, కాంట్రాక్ట్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా రెగ్యులరైజ్ చేసిన తర్వాత జీవో 21 రద్దు చేసిన తర్వాతనే ఏదైతే కొత్త నియామకాలను చేపట్టాలని వాళ్ళంతా కూడా డిమాండ్ చేసిన సందర్భం కనిపించింది. జనగామ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ కేంద్రంలో మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నిన్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి విసిరిన సవాల్ను ఆయన స్వీకరించిన సందర్భం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా దేవునూరు ఇనుపరాతి గుట్టలకు సంబంధించి అక్కడి అటవీ ప్రాంతం అంతా కూడా అన్యాక్రాంతం అవుతుందన్నటువంటి అంశాలను తాను లేవనెత్తారని, ప్రధానంగా ఏదైతే అక్కడి అంశాలకు సంబంధించి సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారని, ఈ అంశాల పట్ల తాను కట్టుబడి ఉన్నానని, ప్రధానంగా ఈ అంశంలో కడియం శ్రీహరి ఒక ముహూర్తం చూసుకొని తానే ఫిక్స్ చేయాలని చెప్పి ఆయన చెప్పిన సందర్భం కనిపిస్తూ ఉంది. దాంతోపాటు దేవునూరు చుట్టుపక్కల కడియం శ్రీహరి కావచ్చు, కడియం శ్రీహరి కుటుంబ సభ్యులకు భూములు లేవా, లేకపోతే చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నించిన సందర్భం కూడా రాజయ్య కనిపించింది. జనగామ జిల్లా నుంచి మరో ప్రధాన వార్త చూసినట్లయితే స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి సంబంధించి అతన్ని వ్యతిరేకిస్తూ ఓ పోస్టు చేయడం జరిగింది సోషల్ మీడియాలో. దాన్ని ఫార్వర్డ్ చేసినందుకు బీఆర్ఎస్ సంబంధించినటువంటి దళిత నాయకుడు తిప్పారవ్ విజయ్ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. రిమాండ్లో ఉన్నటువంటి తిప్పారవ్ విజయ్ని జనగామ సబ్ జైల్లో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి పరామర్శించిన సందర్భం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఏదైతే దళిత నాయకుడిగా చెప్పుకునే కడియం శ్రీహరి ఇలా దళితుల మీద కేసులు నమోదు చేయించిన ఏందని చెప్పి పల్లారాజేశ్వర రెడ్డి ప్రశ్నించిన సందర్భం కనిపిస్తూ ఉంది. బీఆర్ఎస్ నాయకుల మీద అనేక ఒత్తిళ్లు, ఇలాంటి అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని సందర్భంగా పల్లారాజేశ్వర రెడ్డి విమర్శించడమే కాదు, దాంతోపాటు పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేసి సబ్ జైళ్లకు తరలిస్తే సబ్ జైళ్లు సరిపోవన్నటువంటి అంశాన్ని కూడా పల్లారాజేశ్వర రెడ్డి సందర్భంగా వ్యాఖ్యానించారు.
మహబూబాబాద్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే ఈ నెల 27వ తేదీన ఎల్కర్తుర్తిలో నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభకు సంబంధించి కురవి మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండల పార్టీ నాయకులు కార్యకర్తలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ ఎంపీ కవిత, మాజీ ఎమ్మెల్యే రెడ్డియా నాయక్ హాజరైన సందర్భం కనిపిస్తూ ఉంది. కార్యక్రమం అనంతరం వీళ్ళంతా కూడా వెళ్తున్న సందర్భంలో అక్కడికి ఓ వృద్ధురాలు కురవి మండలానికి సంబంధించి తులస్య తండకు సంబంధించిన బోడ బాజీ అనేటువంటి వృద్ధురాలు అక్కడికి వచ్చి ఆమె పెన్షన్ డబ్బుల్లో నుంచి 1000 రూపాయలు మాజీ ఎంపీ కవితకు ఇస్తూ కార్యక్రమం విజయవంతం కావాలని ఆశీర్వదించిన తీరు అందరినీ కూడా ఆశ్చర్యపరిచిన సందర్భం కనిపిస్తూ ఉంది. సభ విజయవంతం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి, ప్రతి ఒక్కరూ కష్టపడాలన్నటువంటి ఆకాంక్ష ఆ వృద్ధురాల్లో కనిపించింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసరికి సంగారెడ్డి జిల్లాలో ఈరోజు మాజీ మంత్రి హరీష్ రావు పర్యటించారు. రామచంద్రాపురం కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి చేపట్టినటువంటి పాదయాత్ర గణేష్ గడ్డ గణేష్ టెంపుల్ వద్ద ఈరోజు ముగిసింది. ఈ ముగింపు కార్యక్రమానికి మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు శాసన మండలి ప్రతిపక్ష నేత బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు మసూద్ అన్సార్తో పాటు సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ తదితరులతో కలిసి ఆయన ఈ సందర్భంగా పర్యటించారు. ఈ ముగింపు సభలో ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా తెలంగాణ ప్రజల్ని వంచిస్తున్నదని చెప్పారు. ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి 6 గ్యారంటీల హామీలు ఏవైతే ఉన్నాయో అవి ఒక్కటి కూడా అమలుపరచకపోగా ప్రజలను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని, హెచ్సియు లాంటి యూనివర్సిటీలో మూగజీవాలను చంపి పాపాన్ని కూడగట్టుకున్నాడని చెప్పి ఈ సందర్భంగా హరీష్ రావు దుయ్యబట్టాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 27న జరిగేటువంటి బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు భారీ ఎత్తున పడంచెరువు నుంచి తరలి రావాలని చెప్పి ఆయన పిలుపునిచ్చారు. ఇక సంగారెడ్డి గుమ్మడిదల వద్ద డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతూ ఉన్నది. ముఖ్యంగా గత 64 రోజులుగా ఇక్కడ డంప్ యార్డుకు వ్యతిరేకంగా ఈ మండలానికి సంబంధించిన 13 గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ప్రభుత్వం ఇప్పటికైనా మొండి వైఖరిని విడనాడి ఈ డంప్ యార్డు కోసం ఏర్పాటు చేసినటువంటి జీవోను రద్దు చేయాలని చెప్పి వాళ్ళు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఇక మెదక్ జిల్లా వార్తలు వచ్చేసరికి మెదక్ జిల్లా నర్సాపూర్లో ఈరోజు స్థానిక ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి పర్యటించారు. ఆమె సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు రేషన్ దుకాణాలను పూర్తిగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలుగా మార్చివేసిందని చెప్పారు. సన్న బియ్యం ఇస్తున్న ప్రతి రేషన్ దుకాణాల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం అనేది పూర్తిగా అవివేకమైనటువంటి చర్యగా చెప్పారు. ఒకవేళ ఏర్పాటు చేయాలనుకుంటే ప్రోటోకాల్ ప్రకారం స్థానిక ఎమ్మెల్యేది, ఎంపీది కూడా అందులో ఫ్లెక్సీలో ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుందని చెప్పి ఇది సరైన పద్ధతి కాదని చెప్పి ఆమె సందర్భంగా చెప్పారు. ఇక ఇటు రామాయంపేట ప్రాంతంలో కూడా దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పర్యటించారు. చేగుంట ప్రాంతంలో అట్లాగే నార్సింగ్ ప్రాంతంలో ఆయన పర్యటించి అక్కడ కాల్వ నిర్మాణానికి సంబంధించిన పనులను పరిశీలించారు. అటు మలన సాగర్ నుంచి వెళ్ళేటువంటి కాల్వల నిర్మాణం పూర్తి చేయకపోవడం వల్ల రైతులకు తీవ్రమైనటువంటి ఇబ్బందులు కలుగుతున్నదని, ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి కాల్వల నిర్మాణం చేపట్టాలని చెప్పి ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఇక సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి సిద్దిపేట జిల్లా దుబ్బాకలో కూడా ఈరోజు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పర్యటించారు. పలు గ్రామాల్లో ఆయన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కూడా రైతులకు పూర్తి స్థాయిలో మద్దతు ధర ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని, దళారుల జోక్యాన్ని పూర్తిగా నివారించాలని చెప్పి ఆయన డిమాండ్ చేశారు.